నాగ భవిత లేదు, నాగ సర్పం లేదు, నాగ కన్య లేదు, ఇదంతా డ్రామా. ఈ స్టోరీ మొత్తంలో 5 పేర్లు మెయిన్. ఒకటి నాగభవిత, సుభాషిణి, శ్రీనివాస్ రెడ్డి, యాకరెడ్డి, అశ్విన్ గారు. సో అశ్విన్ గారు అంటే విజయనగరంలో ఉన్న కాళికామాత టెంపుల్ యొక్క ఫౌండర్. సార్ టోటలీ ఫేక్ సార్, టార్గెట్ వేరేగా ఉంది. వాళ్ళు హస్బెండ్ వైఫ్ అనుకొని వచ్చారు మా దగ్గర, నా కూతురు అని చెప్పాడు. అసలు సుభాషిణి గారు ఏంది అని చెప్పేసి మనం ఆరా తీస్తే అది ఎవరు మీడియా గీడియా ఏం లేదమ్మా, డైరెక్ట్ మేమే ఉన్నాము సబ్జెక్టు. దాని ప్రాసెస్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది అది తీయనికి అనేది నాకు ఒక ప్రాసెస్ అనేది. అంటే మీరు ఎంత మంది ఉన్నారన్న? 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్ ఉన్నాము. అది ఎలా చేయగలుగుతాడు ఏం కథ మరి సార్ అని చెప్పింది కదా. అక్కడ ప్లేస్ లో ఎవరు ఉండరన్నా, అంటే పొంతలు గాని అక్కడ జనాలు కానీ ఎవరు ఉండరమ్మా అక్కడ. సరే అన్న, నాకు అది పంపించండి, స్వామి కూడా లేరు. సుభాషిణి గారు శ్రీనివాస్ రెడ్డితో కలిసి గుప్త నిధులు ఏ టెంపుల్ దగ్గర ఉన్నాయి ఏంటి, ఆ టెంపుల్ దగ్గర గుప్త నిధులు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నేను నలుగురు బాగా తీసుకొని నాకు బాగా చెప్పండి. ఎంత ఖర్చు వస్తే ఈరోజు మేము కలిసేసి మీకు అంతా ఎట్లా ఎంత అనేది ఫ్లాట్ ఇచ్చేసి మొదలు పెట్టేద్దామని మేము అర్థం అనుకున్నాం. మీరే మీ ఫోన్ కలవట్లేదు అన్న. అంటే ఇంకా వీళ్ళు పారిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు ఎట్లా పరిచయం ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తే అసలు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. బట్ ఇదంతా ఎందుకు చేశారు అసలు మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే విజయనగరం టెంపుల్కి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అంటే మళ్ళీ జన్మెత్తిన నాగకన్య, నాగసర్పం, నాగభవిత గురించి అసలు సిసలైన నిజ స్వరూపం, సంచలన నిజాలు ఇప్పుడు మన వీడియోలో మనకు బయటకు వస్తాయి. మీరు ఇదంతా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అసలు ఏం చేసిరు వీళ్ళు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నాగభవిత మీ అందరికి తెలుసు. నాగకన్య అని చెప్పేసి ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేస్తుంది. అంటే నేను పూర్వజన్మలో నేను నాగకన్యని, నేను నాగుంపాముని, సో నేను ఇది అది అని చెప్పేసి బాగా హల్చల్ చేసింది మొన్నటి వరకు. సో తను ఎవరు ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకునే ముందు చాలామంది మీరందరూ ఇంటర్వ్యూలు చూసే ఉన్నారు తనవి. అంటే నేను పూర్వజన్మలో నాగకన్యని, సో నా హస్బెండ్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి, అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ అమ్మ కూడా నిజంగా నా కూతురు నాగకన్య, మా కూతురు అంటే పూర్వజన్మలో ఏమేమి జరిగిందో అవన్నీ మా కూతురికి గుర్తుకొచ్చింది. దాని తర్వాత మా కూతురికి హెల్త్ బాగాలేదు, అక్కడెక్కడో విజయనగరంలో గుడి కట్టేటప్పుడే నాకు హెల్త్ బాగాలేదు, అక్కడ గుడి కడుతున్నప్పటి నుంచి నా కూతురికి హెల్త్ బాగాలేదు, దాని తర్వాత ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరిగితే అసలు హాస్పిటల్లో ఏమీ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్లలో ఏమీ ఈమెకి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి రాలేదు. అంటే ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అనుకున్నాము. దాని తర్వాత ఏందని అనుకుంటా నా కూతురు రోజు నాకు చెప్పడం జరిగింది. అంటే పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి ఏదో అడవిలా ఒక టెంపుల్ కింద విగ్రహాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అవి మనం బయటికి తీయాలి, బయటికి తీస్తేనే నేను హ్యాపీగా ఉంటా, సో లేకుంటే మొత్తం భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, అది వస్తుంది, విజయనగరంలో మన ఫ్లైఓవర్ కూలిపోతుంది, ఇవన్నీ చెప్పడం జరిగింది. రీసెంట్గా ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఫస్ట్ తన ఇంటర్వ్యూలకి ప్రెస్ మీట్కి చూస్తే అసలు మనమందరము నవ్వుకున్నాం చాలా. సో ఫస్ట్ వాళ్ళ స్టోరీ చెప్పినప్పుడు, మొన్న ప్రెస్ మీట్ లాగా పెట్టినప్పుడు మన యాంకర్లు అందరూ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ క్వశ్చన్స్కి ఆమె అసలు ఆన్సరే చేయలేకపోతుంది. నాగబంధం అంటే ఏందో చెప్పలేకపోతుంది. అంటే ఒక నాగసర్పమై పూర్వజన్మలో నాగజన్మ ఉన్న తను నాగబంధం అంటే ఏందో చెప్పలేకపోయింది ఆ అమ్మాయి. సో అమ్మాయికి బాగా ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళ అమ్మ. సో మొత్తం దీనికి సూత్రధారి వాళ్ళ అమ్మ. సో అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం మాట్లాడుకుంటే నేను నాగభవితను, సుభాషిణి గారిని అంటే నాగభవిత వాళ్ళ అమ్మని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో నా ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఇదే చెప్పడం జరిగింది. సో పూర్వజన్మలో ఇది నా కూతుర్ని మా అల్లుని చంపేసిరు. సో వాళ్ళ అమ్మ చెప్పింది అంటే నాగభవితను చంపడం జరిగింది. ఏం పేరు సంథింగ్ నాగకన్య సంథింగ్ ఏదో పేరు ఉంది, ఆయన పేరు నాగరాజు అని కాకుండా సంథింగ్ ఏదో చెప్పారు ఆయన పేరు. సో ఆయన ఎవరో కాదు, శ్రీనివాస్ రెడ్డి. సో ఆ శ్రీనివాస్ రెడ్డి, సో వీళ్ళిద్దరు కలిసి పూర్వజన్మలో వీళ్ళిద్దరు భార్యాభర్తలు, అంటే సర్పాలు అంటే పాములు. వాళ్ళు పూర్వజన్మలో ఈ జన్మలో ఇట్లా పుట్టిరు. ఈ జన్మలో కొంచెం ముందు పుట్టిండు శ్రీనివాస్ రెడ్డి, నా కూతురు కొంచెం లేట్ పుట్టింది, బట్ పూర్వజన్మలో మాత్రం వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. నా కూతురికి నెలకి కుబుసం అంటే పాముకు కుబుసం అంటే చర్మాన్ని వదిలేస్తుంది కదా, సో అది నా కూతురు వదులుతూ ఉంటుంది. సో నెలకు ఒకసారి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు వీడియోలు కూడా చూపించింది. అంటే ఏదో
గ్రాఫిక్ చేసిన ఆ వీడియో సంథింగ్ ఏవో మనకు చూపించడం జరిగింది. మనం అవన్నీ వీడియోలో వేయలేము, ఎందుకంటే వీళ్ళపైన మనకు అప్పటి నుంచే డౌట్. దాని తర్వాత మన ఇంటర్వ్యూలో అంటే విజయనగరం టెంపుల్ గురించి మాట్లాడినప్పుడు, అంటే అక్కడ విజయనగరం టెంపుల్లో కాళికాదేవి టెంపుల్లో కింద శివుడు ఉన్నాడు, శివుడు విగ్రహాలు ఉన్నాయి, సో అవి మేము తీయడానికి మేము ఈ జన్మలో మేము పుట్టినాం, ఆ జన్మలో మమ్మల్ని చంపడం జరిగింది అదేదని చెప్పేసి నాగభవిత చెప్పడం జరిగింది. దాని మూలాన మనం ఆ టెంపుల్ ఫౌండర్కి మనం కాల్ చేయడం జరిగింది. సో అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి మీకు ఇది ఫస్ట్ చెప్పలేకపోయినా, సో ఈ నాగభవిత ఈ స్టోరీ మొత్తంలో 5 పేర్లు మెయిన్. ఒకటి నాగభవిత, సుభాషిణి, శ్రీనివాస్ రెడ్డి, యాకరెడ్డి, అశ్విన్ గారు. సో అశ్విన్ గారు అంటే విజయనగరంలో ఉన్న కాళికామాత టెంపుల్ యొక్క ఫౌండర్, సో అశ్విన్ అనే వ్యక్తి. సుభాషిణి అంటే నాగభవిత వాళ్ళ అమ్మ. యాకరెడ్డి అంటే వీళ్ళ మధ్యలో ఉండే మనిషి యాకరెడ్డి. దాంతోపాటు శ్రీనివాస్ రెడ్డి అని అంటే శ్రీనివాస్ రెడ్డి ఈమె పూర్వజన్మలో హస్బెండ్, అంటే ఆ శ్రీనివాస్ రెడ్డి ఈమె ఇద్దరు ఈ జన్మలో పుట్టారు, ఆయన ముందు పుట్టింది ఈమె తర్వాత పుట్టిందని వీళ్ళు అల్లిన స్టోరీ ఇదంతా. సో అంతా అయినప్పుడు మన ఇంటర్వ్యూలో అశ్విన్ గారికి మనం కాల్ చేయడం జరిగింది. సో అశ్విన్ గారు మీ టెంపుల్లో ఇట్లా విగ్రహాలు ఉన్నాయంట, సో నాగభవిత సుభాషిణి అనేవాళ్ళు మీ దగ్గరికి రావడం జరిగిందా అంటే, సో తను చెప్పడం జరిగింది వచ్చారు, సో వాళ్ళు ఏదో మా దగ్గరికి వచ్చి పూజలు చేయడం జరిగింది, 5 బిందెల వాటర్ పోయడం జరిగింది, సో కుంత దవ్వడానికి ప్రయత్నించారు, దాని తర్వాత మధ్యలో ఏదో అయ్యి ఆగిపోయింది అని చెప్పడం జరిగింది. ఆగిపోయింది. ఆ ఇంటర్వ్యూలో మనతో పాటు అగ్రెసివ్ మాట్లాడడం జరిగింది. మీకు తెలుసా, అసలు ఏం తెలుసు అది అని చెప్పేసి నా మీద కూడా ఆ ఇంటర్వ్యూలో అరవడం జరిగింది. అరిచిన తర్వాత నేను యాకరెడ్డికి 3 లక్షలు ఇచ్చాను, అసలు మీకు ఏం తెలుసు, వీళ్ళు దొంగలు అది ఇది అని చెప్పి తను చెప్పడం జరిగింది. అంటే అశ్విన్ గారు ఇంతగానో మరుస్తున్నారు, ఒక 3 లక్షలు ఇచ్చాను అది ఇది అని చెప్పడంతో నాకు కొంచెం డౌట్ వచ్చింది భవిత పైన, అట్లాగే వాళ్ళ అమ్మ పైన డౌట్ వచ్చిన తర్వాత అసలు ఇది ఏంది స్టోరీ అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత యాకరెడ్డికి మేము కాల్ చేయడం జరిగింది. అంటే ఇంటర్వ్యూలోనే యాకరెడ్డికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలే, తను అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత నేను కాల్ చేయడం జరిగింది. యాకరెడ్డి గారు మీరు 3 లక్షలు తీసుకున్నారంట అశ్విన్ గారి దగ్గర, ఎందుకు తీసుకున్నారు అని అడగడం జరిగింది. నేను తీసుకోలేదే, నేను ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది, వీళ్ళకి కంక్లూజన్ ఇచ్చేసాం. తర్వాత చూద్దాం, విజయనగరం టెంపుల్కి మేము వచ్చి అక్కడ విజువల్స్ తీస్తాం, అశ్విని గారిని కూడా ఇంటర్వ్యూ చేస్తాం, మీరు కూడా అక్కడ ఉండాలి, అక్కడ విగ్రహాలు ఏమున్నాయో మీరు తీయాలని చెప్పేసి మన ఇంటర్వ్యూలో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత యాకరెడ్డి గారు నా ముందే సుభాషిణి గారికి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఇట్లా శివ అనే వ్యక్తి శివ స్టూడియోస్ నుంచి కాల్ చేయడం జరిగింది, సో మీరు నాకు 3 లక్షలు ఇచ్చిండ్రు అని చెప్పేసి శివ గారు అన్నారు అని చెప్పేసి తను చెప్పిండు. నేను ఏమన్నా అశ్విని గారి దగ్గర మీరు 3 లక్షలు తీసుకున్నారంట అని అన్నా. బట్ ఈయన సుభాషిణి గారికి ఏం చెప్తున్నారంటే సుభాషిణి గారి దగ్గర ఆయన 3 లక్షలు తీసుకున్నట్టు, అంటే కొంచెం డైవర్ట్ చేసిండు టాపిక్. డైవర్ట్ చేసి మాట్లాడిన దాని తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకురో అక్కడికి కట్ అయిపోయింది. వీళ్ళు మన ఇంటర్వ్యూ అవ్వగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ స్టోరీ అంటే ఏంది అని చెప్పేసి నేను ఆలోచించిన. అంటే ఏంటంటే ఇప్పుడు అశ్విని గారితో మాట్లాడడానికి మనకు వీల్లేదు, ఎందుకంటే అశ్విని గారు ఫుల్ మన పైన అరవడం జరిగింది. అసలు మీకేం తెలుసు, మీ ఛానల్ పైన కేసు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్పేసి అశ్విని గారు మాట్లాడడం జరిగింది. అయితే అశ్విని గారే 3 రోజుల తర్వాత మనకు మెసేజ్ చేయడం జరిగింది వాట్సాప్లో. సారీ శివ గారు, ఆ రికార్డు నేను కావాలంటే పెడతాను గారు. ఆ రోజు మీ కోపాయను కదా, ఈవిడ వీక్కి వైజాగ్, హైదరాబాదు ఎక్కడెక్కడ జనాలు మా గుడి దగ్గర పంపించిందండి. 50% మాట్లాడడానికి, ఇది మాట్లాడడానికి, అది మాట్లాడడానికి ఫిటప్ అయిపోయాను. ఆ రోజు పూజలు ఉండాలి, మీరు ఫోన్ చేశాను, మీరు ఫోన్ చేసి కోపడ్డాను. నా కోపడగా నా ఇవ్వను కదా, నేను మీ గుడి చూశాను, ఎంత బ్యూటిఫుల్ కట్టించాను, ఎవరితో డబ్బులు తీసుకోక నా రియల్ ఎస్టేట్ చేసి కట్టించాను. అమ్మోరు కళ్ళు చెప్పిండి అవన్నీ కట్టించిన తర్వాత నేను వాళ్ళు ఏ ఇయర్ చెప్తున్నారు ఆ ఇయర్ కూడా కట్టలేదు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్. నేను దానికి ఒక 4 సంవత్సరాల ముందే కట్టుకున్నాను. వాళ్ళు హస్బెండ్ వైఫ్ అనుకొని వచ్చారు మా దగ్గర, నా కూతురు అని చెప్పాడు. ఆ పిల్లతో నేను ఆ రోజు నేను ఆడియో లేట్ అన్నాను బాగానండి. నేను అమ్మాయితో మాట్లాడలేదు అన్నాను, అంతేగా రాలేదనలేదే. అమ్మాయి ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ కూతురు వచ్చింది, 22 ఇయర్స్ అమ్మాయి వచ్చింది అనుకోండి, నేనే రాజులు ఆకులే. నేను నేను వాళ్ళ కూతురుతో మాట్లాడుతాను ఎలా? వాళ్ళు వచ్చారు, విజిట్ చేశారు, అన్నీ అడిగారు. ఇవి రేపు వెళ్తారు మాట్లాడాలి, పిల్లలు సైలెన్స్గా ఉండాలా. అదే నేను చెప్పడం ట్రై చేస్తున్నాను సార్. కానీ ఇంకోటి మౌన వ్రతం ఉన్నది, నేను మౌన వ్రతం మాకు తెలియదు యాక్చువల్గా ఏంటంటే, మేము దీక్షలో ఉన్నాం. నా దగ్గర ఆడియో ఉంది, అలా ఫోన్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఆడియో నేను మీకు పంపిస్తాను.
మీరు అడిగారు కదా వీడియో పంపించమంటే లేదు అన్నారు. ప్రతిదీ రికార్డింగ్ చేసిన ఆ రోజు టక్కన ఎలా కట్ చేసిన అది రికార్డింగ్ అన్నిటి నొక్కుతుంది కదా ఆవిడ. శివ సార్ టోటలీ ఫేక్ సార్. టార్గెట్ వేరేగా ఉంది. ఒక గుడికి రోడ్డు మీద తేయడానికి టార్గెట్ శ్రీనివాస్ రెడ్డి, యాకరెడ్డి. ఆ శ్రీనివాస్ రెడ్డి ఆర్మీ జూలై మంత్ లోని కలిసింది. డేట్ చూడండి సార్. దాని తర్వాత మోహన్ రత్నం అంతా తెలుసుకోవడానికి వాళ్ళ హస్బెండ్ ఆడు. అది ఎప్పుడు దసరా తర్వాత మొన్న మళ్ళీ ఒక 15-20 రోజుల ముందు 108 days అయింది. అంటే ముందు హస్బెండ్తో కలిసిన తర్వాత మళ్ళీ మోహన్ రత్నంకి వెళ్ళి మళ్ళీ హస్బెండ్ వాడు తెలుసుకుందా. ఇది మీరు కొంచెం బ్రెయిన్ పెట్టండి సార్. టోటలీ ఫేక్. ప్రూఫ్స్ ఉన్నాయి. యాకరెడ్డి వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఫోన్ పేలోని డబ్బులు ఇచ్చారు. గుళ్ళోని ఆవిడ అన్నది కదా. సారీ శివ గారు, అంటే నేను ఆవేశంలో నేను అరవడం జరిగింది. సో అసలు ఇక అంటే నా టెంపుల్ గురించి అట్లా మాట్లాడే వరకు నాకు బాగా ఆవేశం వచ్చింది. సో నేనేంటో తెలుసుకోవాలి కదా, మీరు తెలుసుకోకుండా మీరు కూడా డైరెక్ట్ కాల్ చేయొద్దు కదా అది ఇది అని చెప్పేసి మనకు కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత సరే అండి, మేము ఒకరోజు విజయనగరం వస్తాము. విజయనగరం వచ్చిన తర్వాత మేము అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మేము మొత్తం జనాలకు మేము చెప్పాలి యాజ్ ఏ మేము మీడియాగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది. శివ గారు మీకే ఫస్ట్ ఇస్తాను, ఎవ్వరికి అను, మీ ఛానల్లోనే నాకు మీరు ఫోన్ చేసి ఫేక్ అన్నట్టు మాట్లాడడం జరిగింది కాబట్టి అసలు నేను ఫేకా, నాగభవిత వాళ్ళ ఫేకా, నేనేంటో నేను నిరూపించుకుంటా అని అశ్విన్ గారు మనకు చెప్పడం జరిగింది. సో అశ్విన్ గారి వాళ్ళ టెంపుల్ ఏదో పూజలు అవి ఉన్నందున సో నెక్స్ట్ 2-3 డేస్లో మీరు రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకి. సో దాని తర్వాత తను బిజీ ఉండి వెళ్ళలేకపోయినాం, నేను బిజీ ఉండి నేను వెళ్ళలేకపోయినా. అంటే నా ఇన్స్టా అవి కొంచెం హ్యాక్ అవ్వడం జరిగింది. నేను సైబర్ క్రైమ్ అక్కడిక్కడ వెళ్ళడం జరిగింది. దాంట్లో నేను కొంచెం బిజీగా ఉన్నా. దాని తర్వాత ఇప్పుడు అశ్విన్ గారికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లే. ఎందుకు లిఫ్ట్ చేయట్లే మనకు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. దాని తర్వాత అసలు ఈ నాగభవిత సుభాషిణి గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో అని చెప్పేసి నేను ఆరా తీస్తే సో సుభాషిణి గారు నాగభవిత వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు. సో వీళ్ళది రాయలసీమ. సో రాయలసీమలో ఉన్న వ్యక్తులకి గుంటూరులో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఎట్లా పరిచయం? వీళ్ళది రాయలసీమ, గుంటూరులో శ్రీనివాస్ రెడ్డి, విజయనగరంలో అశ్విన్, మళ్ళీ తిను యాకరెడ్డి అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్. సో ఈ యాకరెడ్డికి వీళ్ళకు శ్రీనివాస్ రెడ్డికి వీళ్ళకి అసలు ఏం సంబంధం? వీళ్ళు ఒక జిల్లా వాళ్ళు కాదు. సో వీళ్ళు ఎట్లా పరిచయం ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తే మనకు అసలు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. సో ఆ నిజాలు మీకు ఈరోజు నేను చెప్పబోతున్నా. సో ఆ నిజాలు ఏంటంటే అసలు నాగభవిత అసలు ఇదంతా డ్రామా. నాగభవిత లేదు, నాగసర్పం లేదు, నాగకన్య లేదు, నాగబంధము ఈమె తీస్తుంది అన్నట్టు కూడా లేదు. అసలు ఈ నాగభవిత వాళ్ళ అమ్మ సుభాషిణి సూత్రధారి. సో మొత్తానికి ఈమెనే ప్లాన్ చేసింది. ఈమె శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని వీడియోలలో మీరు చూస్తే కాషాయం దుస్తులు వేసుకొని పూజారిలాగా ఉండే ఒక స్వామీజీలాగా ఉండే వీడియోలు మనం చూడడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ భవితతో ఒక టెంపుల్లో ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నప్పుడు సో శ్రీనివాస్ రెడ్డి భవిత ఇద్దరు కూర్చోవడం జరిగింది. సో నేను సుభాషిణి గారికి ఒకరోజు ఫోన్ చేసి మీరందరూ ఫేక్, సో మీరంతా ఇది క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని అడిగినందుకు శ్రీనివాస్ రెడ్డి భవిత ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నన్ను పిలవాలి. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల్లా పూర్వజన్మలో భార్యాభర్తల్లాగా వీళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది కొన్ని ఛానళ్ళకి. సో అప్పుడు నన్ను పిలవలేదు, ఎందుకంటే మనం నిజాలన్నీ మనం బయట పెడతాం కాబట్టి. సో మా సుభాషిణి గారు మనల్ని పిలవలేదు, భయంపడి పిలవకుండా ఉంది. అసలు సుభాషిణి గారు ఏంది అని చెప్పేసి మనం ఆరా తీస్తే సుభాషిణి గారు రాయలసీమలో ఉండే సుభాషిణి గారు సో గుంటూరులో వ్యక్తులకు ఎట్లా పరిచయం, విజయనగరం టెంపుల్కి ఎట్లా వెళ్ళారు, దాంతోపాటు తెలంగాణలోని పాల్నగర్, చొప్పదండి, మెదక్ సో ఇక్కడ ఈ ఏరియాలలో ఉన్న కొన్ని టెంపుల్ల దగ్గర సో కొన్ని పూజలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే ఈ టెంపుల్ దగ్గర కొన్ని క్షుద్ర పూజలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు కొన్ని ఇన్ఫర్మేషన్లు రావడం జరిగింది. అయితే ఏంటని చెప్పేసి దీని మీద ఆరా తీస్తే సో సుభాషిణి గారు శ్రీనివాస్ రెడ్డితో కలిసి గుప్త నిధులు ఏ టెంపుల్ దగ్గర ఉన్నాయి ఏంటి, ఆ టెంపుల్ దగ్గర గుప్త నిధులు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంది అవన్నీ ఇన్ఫర్మేషన్ లాగడానికి మనం చాలా ట్రై చేసినాం. బట్ వాళ్ళు పక్కడ్బందీగా అంటే కరెక్ట్ ప్లానింగ్ తోటి ఎవ్వరికి తెలియకుండా చేద్దామన్నట్టు వాళ్ళు చాలా ప్లాన్లు వేసుకున్నారు. అంటే ఇక్కడ మెదక్ రూట్లో తూప్రాన్ దగ్గర శివాలయం టెంపుల్ ఒకటి ఉందంట. ఆ టెంపుల్ పక్కన గుప్త నిధులు ఉన్నట్టు
అక్కడ నాగబంధం ఉన్నట్టు. సో ఆ నాగబంధాన్ని వీళ్ళు తీస్తే గుప్త నిధులు, అక్కడ విగ్రహాలు, వజ్రాలు, వైడూర్యాలు వెళ్తాయి అని చెప్పేసి అక్కడ కొంతమంది ఎప్పుడైనా మీరు కొన్ని ఊర్లలో మనం వింటూ ఉంటాం, అంటే గుప్త నిధులు తీయడానికి ప్రయత్నిస్తున్నారు, అక్కడ నిధి ఉందంట, నాగబంధం ఉందంట, నాగబంధాన్ని తీసేస్తే అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్. సో అక్కడ ఫుల్ బంగారం, వజ్రాలు, ఇప్పుడు దేవుడికి సంబంధించిన మొత్తం అక్కడ ఉంది. ఆ డోర్లు ఓపెన్ చేస్తే కష్టం, అక్కడ నాగబంధం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనం ఇవి వింటూ ఉన్నాం. సో అట్లాగే ఈ టెంపుల్స్ దగ్గర కూడా సో నాగబంధం అనేది ఒకటి ఉంది. సో నాగబంధానికి ఈమెకు సంబంధం ఉంది. ఈమె పూర్వజన్మలో అదే పాము కాబట్టి, నాగకన్య కాబట్టి, సో ఆమె వల్ల ఇక్కడ ఇది అవుతుంది. శ్రీనివాసరెడ్డి స్వామీజీ గారు పూజలు చేస్తే ఇక్కడ నాగబంధం వెళ్ళిపోతుంది. దాని తర్వాత అక్కడ నుంచి నిధి మనం తీసుకోవచ్చు అనేది ఇట్లా ప్లాన్ చేస్తుంది ఈమె. మెదక్, బాల్నగర్, చొప్పదండి ఏరియాలలో కొన్ని ప్రయత్నించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. మీకు కొన్ని కాల్ రికార్డ్స్ వినిపిస్తే ఆ కాల్ రికార్డ్స్ వింటే మీరే షాక్ అవుతారు. సో అక్కడ సుభాషిణి గారు, అంటే సూత్రధారి సుభాషిణి గారు, సో డీల్ కుదిరిస్తున్నారు ఆ కాల్లో. హలో 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 అమ్మా, అన్న చెప్పండి అన్న. ఇది ఇప్పుడు బాలర్ సబ్జెక్ట్ గురించి సార్తో మాట్లాడారా? ఎక్కడిది? ఇప్పుడు ఒక సబ్జెక్ట్, లైవ్ సబ్జెక్ట్ ఉందని చెప్పినాం కమ్మా. హలో, మొన్న నైట్ మాట్లాడినాం కమ్మా. హలో, అదే ఏదో టెంపుల్. అవునమ్మా, అదే టెంపుల్. అవును, శివాలయం టెంపుల్. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది, డిఆర్ ఎలా చేస్తాడు, ఒకసారి క్లారిటీ చెప్తే మా టీంతో మేము అందరం రెడీ అవుతాం. అట్లానే అమ్మా, అంటే అది చూడాలి కదన్నా, అదికి వెళ్ళాలి కదా, ఎట్లా ఏంటనేది. వెళ్తారు కరెక్ట్. ఇప్పుడు టెంపుల్ పేరు అసలు ఏ ఏరియాలో ఉంది అదొకటి నాకు మెసేజ్ చేయగలుగుతారా? ఫోటో పంపించగలుగుతామమ్మా. పంపించండి. అయితే ఫోటో కానీ వీడియో కానీ ఏమైనా ఉంటే పంపండి. ఆ టెంపుల్ పేరేంటి? ఓకే ఓకే. టెంపుల్ అంటే అది పురాణ కాలందమ్మా, ఇప్పటిది కాదు టెంపుల్. తెలుసు, అదే పురాణ టెంపులే. అంటే దాని పక్కన ఏం టెంపుల్ ఉందన్నారు కదా ఇంకోటి. అది వేణుగోపాల స్వామి ఉంటాడు, వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది వచ్చేసి అమ్మవారిదే, శివుని టెంపుల్. మీరు అన్నది శివుందమ్మా, శివుని టెంపుల్. మీరు ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ లేదన్నారు, కొంచెము మాట్లాడారు ఈ విషయం. కొంచెం అవుట్ స్టేషన్ పోయింటినమ్మా, అట్లని కాంటాక్ట్ కాలేదు. అది ఎవరు మీడియా గీడియా ఏం లేదమ్మా, డైరెక్ట్ మేమే ఉన్నాము. సబ్జెక్టు, దాని ప్రాసెస్ ఏంది, ఎంత ఖర్చు అవుతుంది అది తీయనికి అనేది నాకు ఒక ప్రాసెస్ అనేది. అంటే మీరు ఎంత మంది ఉన్నారన్న? 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్ ఉన్నాము. అది ఎలా చేయగలుగుతాడు ఏం కథ మరి? సార్ ఉన్నా అని చెప్పారు కదా. అక్కడ ప్లేస్ లో ఎవరు ఉండరన్నా, అంటే పొంతలు గానీ అక్కడ జనాలు కానీ ఎవరు ఉండరమ్మా. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. లేదు, ఉండరు. ఆడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అది మా ఫ్రెండ్దే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా. దాని పక్క పంట అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. సరే అన్న, నాకు అది పంపించండి. స్వామి కూడా లేరు, మళ్ళీ 2-3 రోజులు వస్తాడు. నేను ఈ లోపు నేను కనుక్కొని చెప్తాను మీకు. మీ పేరమ్మా? నా పేరు సుభాషిణి. ఓకే ఓకే అమ్మా, ఒకసారి కనుక్కోండి. ఇప్పుడు పంపండి ఆ ఫొటోస్ ఏంటోనే ఉంటే అన్న నాకు పంపిస్తారు. సరే అమ్మా, పంపిస్తాను నేను ఫొటోస్. ఇంతకుముందు చేసిర్రా ఇదే ఫస్ట్? హలో ఏంటన్నా? హలో చెప్పండి అన్న. ఇంతకుముందు ఏమైనా చేశారా? అదే ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసిరా? ఫస్ట్ టైం ఇదే వర్క్ మీద అని డౌట్, అట్లా అడుగుతున్నాం. ఎందుకంటే అమ్మా ఇగో చిన్నట్టు పట్టించుకోలేదు. ఎందుకంటే మేము కూడా ఫైనాన్సర్ గా పెట్టి చాలా ఇబ్బందులు ఉన్నామమ్మా. ఇప్పుడు కూడా పెట్టడానికి రెడీగానే ఉన్నాము, కానీ మనకు కరెక్ట్ పని కావాలి. ఒక్క విషయం అన్నా, మీరు ఆయన అక్కడి వరకు రావాల్సిన అవసరమే లేదు. ఆ ల్యాండ్ పేరు ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎంత స్థలం ఉంది, ఇల్లు అయితే ఇల్లు, భూమి అయితే భూమి, ఎంత ఉంది, ఆ పేరు, ఆ ఊరు పేరు తెచ్చే చాలా ఏమేమి ఉండే మొత్తం చెప్తాడు. ఇక్కడ నుంచే చెప్తాడు. కానీ అంటే ఇప్పుడు ల్యాండ్ అంటే అది టెంపుల్ కి సంబంధించింది కదా, మాది ఎవరి పేరు మీద ఉండదు కదా. టెంపుల్ కి మీరు చెప్పారు అదే ఆ రోజు వెళ్దామని కూడా అన్నాడు. మళ్ళీ కూడా నేను సుధాకర్ అన్నకు ఫోన్ చేశాను. ఓకే ఓకే అమ్మా, సరే అమ్మా. మీరు ఒక్కసారి ఇప్పుడు సుధాకర్ అన్నకు ఫొటోస్ పంపిస్తే దాన్ని బట్టి మీరు ఏముంది ఏం కాదా, దాని ఖర్చు కూడా ఏదైనా సరే అమ్మా మేము పెట్టుకోనికి రెడీగానే ఉన్నాం. ఏదన్నా ఫ్రాండ్ గా చెప్పేసాను, గింత అవుతుంది నాన్న, గింత అవుతుంది అమౌంట్ ఫ్రాండ్ గానే చెప్పేస్తాం. అది మీరే పెట్టుకోండి, అది చెప్పేస్తాడు. ఏమేం కావాలనే స్వామి మీకు చెప్పేస్తాడు. ఓకే, సబ్జెక్టు ఎంత అవుతుందని చెప్పేస్తాడు మీకు.
మళ్ళీ సబ్జెక్ట్ అయిన తర్వాత ఎవరికి ఎంత ఏం కథ అనేది అది కూడా క్లారిటీగా మాట్లాడాలి. ఎందుకంటే తీసిన తర్వాత కూడా మళ్ళీ కొట్లాడుకోవద్దు. మొత్తం చెప్పేస్తాను. స్వామి పేరు స్వామి పేరు చెప్పేస్తాను. శ్రీనివాసులు రెడ్డి. ఏంటండి? శ్రీనివాస్ రెడ్డి. సరే అమ్మా, ఒకసారి అన్న సుధాకర్ అన్న. హలో, ఫొటోస్ పంపిస్తా, అమ్మకు పంపి. సరే సరే అన్న. ఓకే. వీడియోస్ ఏమి ఉన్నాయన్నా అండి? వీడియోస్ ఏం లేదమ్మా, ఫొటోస్ ఉన్నాయి అంతే. వీడియోస్ అంటే పంపించేసండి. సరే. మీరు కొంచెము మేము ఫోన్ చేసినప్పుడు కూడా మీరు అందుబాటులో ఉండాలన్నా. ఎందుకంటే అన్నకేమో మేము ఫోన్ చేస్తాం, మీరు ఫోన్ లేకపోతే పాపం ఆ అన్న కూడా ఇబ్బంది పడుతున్నాడు కదా, సుధాకర్ అన్న కూడా. నేను 100% చెప్తున్నామ్మా, ఇప్పటి నుంచి నేను అన్నకు అందుబాటులో ఉంటా. 100% పని చేద్దాము. నేను అందుబాటులోనే ఉంటా. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఆ రోజు కూడా వస్తే ఈరోజు మేము కలిసేసి మీకు అంతా ఎట్లా ఎంత అనేది క్లారిటీ ఇచ్చేసి మొదలు పెట్టేద్దామని మేము అర్థం అనుకున్నాం. మీరే మీ ఫోన్ కలవట్లేదు అన్న. 1 month ముంగట మా ఫ్రెండ్ ఒకరిని తీసుకొచ్చిండు. అయితే చూపిస్తే దీనికి నాగబంధనం ఉందన్న, నా వల్ల కాదు, దీనికి దగ్గర ఒక 7-8 లక్షల దాకా ఖర్చు అవుతాయి అంటే, సరే అయినా మేము పెడతామన్నాం. పెడతాం, దానికైనా మేము బాధ్యత పెడతాం. దానికి 7-8 లక్షలు కాదు, 10 లక్షలు. అన్న తర్వాత ఆయన ఏమన్నాడు, ఫస్ట్ పైసలు ఇవ్వండి అంటే, సార్ ఫస్ట్ పైసలు ఇస్తాం, మరి పని చేస్తానికి గ్యారంటీ ఉందని మేము అడిగినాం. మేము ఫస్ట్ పైసలు అడగట్లేదన్నా. మేము మాకు రావడానికి కార్ ఏర్పాటు చేయండి, వస్తాం, చూపిస్తాం, మీకు అమౌంట్ ఎంత అవుతుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు చేద్దాం అనేది మీ అందరి ముందనే చెప్పేస్తారు స్వామి కూడా. సరే, మీకు ఫోటో పంపిస్తారన్న, పెట్టుకోమని చెప్పాడు. ఖర్చు కూడా ఏదేది ఎక్కడ పెట్టుకోవాలా ఖర్చు అక్కడే పెట్టుకోండి, నేను పని చేసేస్తా, ఇది నాది ఇది మీది అని చెప్పేస్తాడు అంతే. సరే అమ్మా. ముందే మేము డబ్బులు అడగట్లేదు, మాకు కార్ ఏర్పాటు చేయండి అంతే, రావడానికి తీసుకుని వెళ్ళండి లొకేషన్ వరకు. అంటే తర్వాత మళ్ళీ డబ్బులు కడతా అంటే మళ్ళీ మేము అడ్జస్ట్ చేసుకోవాలి కదా. డబ్బులు మేము ముందు కట్టమని మిమ్మల్ని అనట్లేదు. అట్లా కట్టమంటలేనమ్మా, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ విధంగా అవుతుంది, పని అయిపోయి మీకు ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది అని చెప్పేస్తాడు. మీకు చెప్పేసిన తర్వాత ఎవరిది ఏంది ఏం కథ మొత్తం క్లారిటీ చెప్తే అన్ని క్లారిటీగా కూర్చొనే చెప్పేసి ఇది ఓకే అనుకుంటేనే చేద్దాం, మీకు మాకు నచ్చితేనే చేద్దాం, లేదంటే మీరు మేము అంతే. సరే అమ్మా. చేసే పనితనం మాలో ఉంది, అది మీలో కూర్చొని మాట్లాడుకునే దాంట్లో ఉంటుంది. 10 రూపాయలు అటు ఇటు అయినా కూడా ఏర్పాటు చేసుకోవాలి అంతే. సరే అమ్మా. అదే మాకు ఇంత ఖర్చు అయితే మేము అరేంజ్ చేసుకోవాలి కదా. అట్లా చెప్తాడు అది చూడండి, ఆయన చెప్పలేడు కదా, ఆయన చూడండి చెప్పలేడు కదా. వచ్చిన తర్వాత అది ఏంటి చూడకుండా చెప్పలేదు. ఫోటో పెట్టడం కాదు, అక్కడ ఏమేమి ఉంటాయి, దానికి ఏదాని ఖర్చు అవుతుంది అనేది చెప్తాడు మీకు అంటున్నా. అది నేను చెప్పడం. సరే అమ్మా. ఖర్చు అంటే సరే, మేము ఒకసారి ఫోటో చూపించేసి సార్తో మాట్లాడి మాకు ఎన్ని గంటలకు ఫోన్ చేస్తాము? చేస్తాను, ఆయనతో మాట్లాడినాక మీకు ఫోన్ చేస్తాను. ఏ టైం అంటే ఆయన తక్కువ ఫోన్ లిఫ్ట్ చేస్తానంటే చెప్తాను. లేదు నేను చెప్పాను కదా, 2 రోజులు ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆయన ఊరు వెళ్తాడని చెప్పాను కదా. అవునవును, నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడు నేను నాకు ఫొటోస్ పంపించండి. పంపించిందంటే మధ్యలో ఇక్కడ మధ్యవర్తులు కానీ మీరే కానీ ఎవరు లేరు కదా? మీరే ఎవరు లేరమ్మా, మేమే 4 ఉన్నామమ్మా. ఇప్పుడు ఏ ఖర్చు అయినా మేము 4 వేసుకుంటాం అన్నట్టు. సరే సరే అన్న, అయితే ఓకే అమ్మ, నేను మాట్లాడి చెప్తాను, నేను సాయంత్రం చెప్తాను మీకు. సరే సరే అన్న. అంటే తినే మొత్తం మాట్లాడి స్వామీజీ గారు ఉన్నారు, జస్ట్ మీరు అది ఏ ప్లేస్లో ఉంది, అది ఏ ఊర్లో ఉంది, అది ఎవరి పేరు మీద ఉందో చెప్పేస్తే స్వామీజీ గారు రాకముందే అక్కడ ఉండే మొత్తం చెప్పేస్తారు, అసలు ఏముంది అక్కడ అనేది చెప్పేస్తారు. దాన్ని బట్టి మనం స్వామీజీ గారిని పిలుద్దాము. పిలిచిన తర్వాత స్వామీజీ గారు కొన్ని పూజలు చేసేస్తారంటే అవతల వ్యక్తులు ఏమని మాట్లాడతారు అంటే, మీరు ఎంత పర్సెంట్ కావాలి, మీకు ఎంత అంటే స్వామీజీ గారు చెప్తారు పర్సెంట్ ఎంతో, సో మీరు మాకు కార్ పంపిస్తాం, మేము వచ్చేస్తాం అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో అక్కడ శ్రీనివాస్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యి కాల్ మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, డైరెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు మా డైరెక్ట్ కాంటాక్ట్ వెళ్ళరు. ఎందుకంటే సుభాషిణి గారు మధ్యలో సూత్రధారి కాబట్టి సుభాషిణి గారు మధ్యలో ఉండి శ్రీనివాస్ రెడ్డిని కాన్ఫరెన్స్కి తీసుకొని యువతల వ్యక్తులను కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి సో శ్రీనివాస్ రెడ్డి వాయిస్ కూడా అందులో ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. చెప్పు. హలో, ఇక మాట్లాడు, ఏమవుతుందా? ఒక నిమిషం కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నా.
మాట్లాడండి సార్. సార్ మాట్లాడతాను. హలో అన్నా స్వామి చెప్పండి. స్వామి ఇప్పుడు సబ్జెక్ట్ గురించి ఏమంటారు? హలో, ఫోటో పంపించారు కదా, ఏ ఊరు అది? ఇది మెదక్ దగ్గర, మన మెదక్ నర్సాపూర్ నుంచి తూప్రాన్ పోయే రోడ్డు. మెదక్ దగ్గర? మెదక్ దగ్గర. ఏ ఊరు అది? తూప్రాన్. ఇప్పుడానా? తూప్రాన్. ఏం గుడి అది? ఇది శివాలయం టెంపుల్. శివాలయం. మూత బండ తీసింది ఎవరు? బండ కదిలిచ్చింది ఎవరు? అది ఇంతకుముందు ఎవరు చేసిరో తెలియదండి. మాకైతే ఇప్పుడు మాకు తెలిసి ఇప్పుడు దగ్గర 3 months అవుతుంది. దాన్ని చూసినంత వరకు అట్నే ఉంటుంది అది బండ. కదిలిచ్చారా? ఏం కదిలియలేదు. చాలా మంది వచ్చి చూస్తున్నారు, నాగబంధన ఉందంటారు, అదని డబ్బులు ఖర్చు అయితే అంటారు. ఒకరు క్లారిటీగా చెప్తలేరు. సరే, నేను చేస్తాలేదు. సరే, అండర్గా ఉండండి. ఓకే అండి. అది చేసి అమ్మకి చెప్పండి. అమ్మ చెప్తే అమ్మ మాకు చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఏ రోజు వస్తారో ఆ రోజు వర్క్ స్టార్ట్ చేస్తాం. సరే. మీరు పోవడానికి బండి పెడతారా? వెహికల్ పెడతాం. పెడతారు? వాళ్ళు ఎంత అవుతుంది అంటున్నారు ఖర్చు కూడా ఎంత వస్తుందో చెప్తే మేము ఇప్పుడు 4 ఉన్నాం సార్. ఆ 4 ఇట్లా అంటే మీరు చెప్తే కదా సార్ మాకు అమౌంట్ ఇంత ఖర్చు అయితే మీకు అనుకూలంగా చేస్తుంది. మాకు అనుకూలంగా కాదు బ్రో, మేము ఆల్మోస్ట్ పెట్టుకోగలరు చెప్పండి. అంటే ఎంత ఖర్చు అవుతుందో సార్? మీకు చెప్పే ఉంటుంది, అంత కూడా కాదు. ఓకే, మీకు ఎంత సార్, మీరు ఎంత ఖర్చు అవుతుందో చెప్తే ఇప్పుడు నేనున్నా, మా ఇంకో 3 ఉన్నారు వ్యక్తులు, మా ఫ్రెండ్స్ అందరం అమౌంట్ రెడీ చేసుకుంటాం. వెహికల్ కూడా రెడీ చేసుకుంటాం. వెహికల్ పెట్టడానికి అమౌంట్ పెట్టడానికి రెడీగానే ఉన్నాం. కానీ మళ్ళీ ఇంకేంటంటే మాకు ఇంతకుముందు ఒక సబ్జెక్ట్ చేసి మాకు ఫ్రాడ్ చేసి తీసుకెళ్ళారు. అందుకని ఈ సబ్జెక్ట్ చేసిన తర్వాత మీకు ఎంత ఉంటుంది, మాకు ఎట్లుంటుంది, అవన్నీ మాకు ప్రాసెస్ చేసేయండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నాం. మీరు 4 బాగా తీసుకొని నాకు బాగా నేను. ఓకే అండి. ఓకేనా? సరే అండి. అక్కడ పూజా సామాన్ల ఖర్చు ఒక చిల్లర 5,000 చిల్లర అవుతుంది అనుకోండి. 5,000 చిల్లర అవుతుందా? 5,000 కూడా కాదు చెప్తున్నా. ఓకే. రావడానికి నాకు బండి ఏర్పాటు చేయండి. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి మరి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాం కదా, లేకపోతే అక్కడ గుంటూరు నుంచి? గుంటూరు మీ ఇష్టం, మీరు యాంటీ పెడతారు చెప్పండి అని మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు రానికి అక్కడి నుంచి బస్ కిరాయి అంటే బస్ కిరాయి చేయడానికి ఓకే, లేదు బస్సులో రారా? ఓన్లీ కారే. కారేనా? సరే, కార్ అయితే మేము అరేంజ్ చేయగలుగుతాం. కార్ ఒకటి అరేంజ్ చేయగలుగుతాం. ఓకే మరి. ఇంకోటి ఇప్పుడు మొత్తం 5,000 ఖర్చు అవుతుంది పూజ సామాన్. 5,000 కూడా కాదు. సరే, మీరు 4 అన్నారు కదా, తలా 1,000 రూపాయలు రెడీ చేసుకోండి. ఓకే అండి. కారు పెట్టండి. కారు పెట్టాలి సార్. ఓకే అండి. మా ఫ్రెండ్ ఉంది కారు, అతను తీసుకొచ్చేస్తాం. మాకు అంటే డైరెక్ట్ గుంటూరుకి కావాలా మేము? గుంటూరు. సరే. మీరు ఎప్పుడు పెడతారు? మీరు ఎప్పుడు వస్తా అంటే రెడీ చేస్తాం సార్. సరే, మేడం గారికి చెప్తాను. సరే. సో మీకెంత మాకెంత అంటే, సో అవతల వ్యక్తులు 4 ఉన్నారు. సో 4 కలిసి ఒక భాగం తీసుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారికి, అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు అందులో నాకు ఒక భాగం ఇవ్వండి, మీకు సగం నాకు సగం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మీకు సగం నాకు సగం భాగం అన్నప్పుడు అక్కడ ఏం భాగం? గుప్త నిధుల భాగమే కదా. అంటే వజ్రాలు వైడూర్యాలు వస్తాయి, అది మనం పంచుకుందామనే కదా. సో ఇక్కడ వ్యక్తులు కూడా చెప్తున్నారు, ఎన్నో రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నాం, చాలామంది రావడం జరిగింది, మమ్మల్ని మోసం చేయడం జరిగింది. సో మేము మీడియా కాదు, మేము నిజమైన మనుషులమే. సో మాకు దీన్ని తీయాలని ఉంది, మాకు కావాలని ఉందని అవతల వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. అంటే అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ నాగభవిత సుభాషిణి గారు అసలు ఎంత ఘోరంగా మీడియాని, జనాలను ఎంత మోసం చేసిరో మీకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే సుభాషిణి గారు ఇంత ధైర్యం సుభాషిణి గారు ఎక్కడిది? అంటే సుభాషిణి గారి వెనకాల ఎవరుండే? సో ఈ ఆఖరిని 3 లక్షలు ఎందుకు తీసుకున్నాడు? అశ్విన్ గారి దగ్గర 3 లక్షలు తీసుకొని ఎందుకు సైడ్ అయిపోయిండు? దాని తర్వాత భవిత గారు అట్లాగే
ఈ సుభాషిణి వాళ్ళ కూతురు భవిత, నాగకన్య వీళ్ళిద్దరే ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చిర్రు, దాని తర్వాత అప్పుడప్పుడే శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు పిలుస్తున్నారు. సో శ్రీనివాస్ రెడ్డి గురువు గారు నాగకన్యకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి సుభాషిణి గారి కూతురు నాగకన్యకి శ్రీనివాస్ రెడ్డి చాలా పూజలు చేయడం జరిగింది. కొన్ని మనం వీడియోస్లో చూస్తే ఆమెకి ఏదో పూజ చేసినట్టు, మెడల సంథింగ్ కండవ వేసి పూజ, ఏదో నెత్తి మీద ఏదో ఎత్తుకున్నట్టు, ఈమె నాగకన్య అన్నట్టు అదంతా చేయడం జరిగింది. పెద్ద డ్రామా. అసలు ముఖ్యంగా సుభాషిణి గారికి ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత జస్ట్ నిన్న నైట్ సుభాషిణి గారికి కాల్ చేస్తే అసలు కాలే కలవట్లేదు. వాట్సాప్లో మెసేజ్ చేయడానికి వెళ్తే అసలు వాట్సాప్లో ఏమీ లేదని చూపిస్తుంది. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఇంకా వీళ్ళు పారిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇక్కడ లేరు సుభాషిణి, నాగకన్య, శ్రీనివాస్ రెడ్డి, అసలు వీళ్ళు ఇంకా మళ్ళీ వీళ్ళు ఒక 3-4 నెలల వరకు బయటికి రారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇదంతా ఎందుకు చేశారు అసలు మనం తెలుసుకోవాలి. అంటే ఈ నాగకన్య అని చెప్పేసి వీళ్ళు ఎందుకు క్రియేట్ చేసిరు, అసలు ఈ శ్రీనివాస్ రెడ్డి ఎవరు, అసలు సుభాష్నికి శ్రీనివాస్ రెడ్డికి యాకరెడ్డికి ఏం సంబంధం, అసలు వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిరు, జనాలను ఇంత పిచ్చోళ్ళని చేసి. నాకు తెలిసి ఈ నాగకన్య అని చెప్పేసి ఒక 20-30 ఇంటర్వ్యూలు ఉన్నాయి. అంటే జనాలు ఇంత పిచ్చోళ్ళని ఎందుకు చేసిరు. ఇంకో విషయం ఏంటంటే ఈ విజయనగరం టెంపుల్ పైన ఎక్కువ దృష్టి ఎందుకు పెట్టిరంటే విజయనగరం టెంపుల్ యొక్క వ్యవస్థాపకులు అశ్విన్ గారు రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందంట టెంపుల్. ఈయన లోకల్ కాదు, నాన్ లోకల్ అని చెప్పేసి అనుకున్నారా. ఇంకో విషయం ఏంటంటే కొన్ని వేరే కాళ్ళల్లో ఆ ధర్మకర్త, ఆ గుడి యొక్క ధర్మకర్త నేనే అని చెప్పేసి సుభాషిణి గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. సో అవన్నీ మేము పెట్టడానికి ట్రై చేస్తాం వీడియోలో. సో అంటే ముఖ్యంగా ఆ విజయనగరం యొక్క టెంపుల్ యొక్క ధర్మకర్త అశ్విన్ గారు. సో అశ్విన్ గారు అది కట్టి చాలా డెవలప్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది భక్తులు రావడం జరిగింది. అక్కడ చాలా కోరికలన్నీ నెరవేరడం జరిగిందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. నాకు విజయనగరం మన ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక విజయనగరం నుంచి చాలామంది కాల్ చేయడం జరిగింది. అంటే మీరు నిజాలు ఏంటో మీరు అన్నీ బయట పెడతారు శివ గారు, ఇది కూడా మీరు చెయ్యాలి, మీరు విజయనగరంకి రండి, అసలు ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది ఏందో మీరు జనాలకు చూపించండి అని చెప్పేసి అక్కడ నుంచి కూడా మనకు కాల్స్ రావడం జరిగింది. అక్కడ నుంచి కాల్స్ వచ్చిన తర్వాతే నాగకన్య వాళ్ళ అమ్మ సుభాషిణి గురించి, ఈ నాగకన్య గురించి మనం ఏందో ఇన్ఫర్మేషన్ తీద్దామని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి మనం తీసుకుంటా రావడం జరిగింది. సో అక్కడొకటి అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అసలు మొత్తానికి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అసలు ఏంది అని అడుగుదామనే లోపు వాళ్ళు పరారీలో ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళు పారిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ నంబర్స్ కూడా అసలు కలవట్లే, అసలు వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకుని అసలు వాట్సాప్లో కూడా లేరు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే అసలు సుభాషిత గారికి 3 కూతుర్లు, 2 కూతుర్లు, ఒక కూతురు ఇండస్ట్రీలో ఉన్నట్టు తెలుస్తుంది, ఇంకో కూతురు ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఈమె నాగభవిత, నాగకన్య, నాగ సర్పం అనే ఆమె చిన్న కూతురు, ఆమెను పెట్టుకొని ఇదంతా దందా చేయడం, ఈ వీడియోలు చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది సుభాషిణి గారు. సో మొత్తానికి ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే సో మనుషులను బురిడి కొట్టియడం జరిగింది. దాంతోపాటు గుప్త నిధుల వేటలో ఈమె ప్రధాన సూత్రధారి. సో 1-2 టెంపుల్. సో రాయలసీమలో ఉన్న ఆమె విజయనగరం, గుంటూరు, అక్కడ నుంచి తెలంగాణలో చొప్పదండి, బాల్నగర్, మెదక్ దగ్గర తూప్రాన్ దగ్గర ఏదో టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. అందులో సంభాషణ ఉంది, ఆ కాల్ రికార్డ్స్ అన్నీ. సో ఆ టెంపుల్ గురించి కూడా ఉంది. ఆ కాల్ రికార్డ్స్ అన్నీ మీరు వింటే మీకు అర్థమవుతుంది అసలు ఏముంది ఏంటి అనేది. అయినా కానీ ఇంత పచ్చిగా అసలు ఎట్లా చేయాలనిపించింది వాళ్ళకు. అసలు ఆ మనిషికి ధైర్యం చూసారా అసలు మీరు? సుభాషిణి గారు ధైర్యంగా ఎట్లా మాట్లాడిరో, అసలు గట్టిగా మాట్లాడడం. అసలు చాలామంది నిజం చెప్పాలని చాలామంది మీడియా యాంకర్లు చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది, ఆమెకి అసలు ఎంత ధైర్యము, అసలు ఎట్లా మాట్లాడుతుంది ఆమె, అది ఇదని చెప్పేసి. సో వీళ్ళది మొత్తం మనకు తెలియడం జరిగింది. అంటే సుభాషిణి గారు గుప్త నిధుల కోసం ఇదంతా చేసిరు, అది ఇది అని చెప్పేసి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బట్ మనం విజయనగరం టెంపుల్కి వెళ్తే మన ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పడం జరిగింది, విజయనగరం టెంపుల్కి వెళ్ళాలి, అసలు ఏంటి మీరు నిజమా వాళ్ళ నిజమా చెప్తామని చెప్పేసి. కానీ విజయనగరం టెంపుల్ కూడా వెళ్తే అసలు నిజంగా అక్కడ ఏముందో మనం అశ్విన్ గారిని మనం ఇంటర్వ్యూ చేయాలి, అసలు ఆ టెంపుల్లో ఏముందో అనేది కూడా మనం వివరించనీకే ప్రయత్నిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అశ్విన్ గారికి కాల్ చేస్తే మాత్రం కాల్ కలవట్లే, మరి ఎందుకు కలవట్లేదో మనకు తెలియదు. సో మళ్ళీ 2-3 రోజులు మనం కాల్ చేద్దాం ఉంటాం. ఒకవేళ ఆయన లిఫ్ట్ చేసిన తర్వాత సో లొకేషన్ మన దగ్గర లేదు. సో లొకేషన్ లేనప్పుడు మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి సో లొకేషన్ వచ్చిన తర్వాత తను మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నించి అసలు అక్కడ ఏం జరిగింది, నాగభవిత ఈ సుభాషిణి గారు అక్కడికి ఎందుకు రావడం జరిగింది, అసలు ఏంది, మీ గుడి పైనే వాళ్ళు ఎందుకు కన్ను పెట్టడం జరిగింది, నిజంగా ఆ టెంపుల్లో గుప్త నిధులు ఉన్నాయా, సో గుప్త నిధుల వేటలో వీళ్ళు వచ్చారు కాబట్టి మీరు కూడా గుప్త నిధులు ఉన్నాయని వీళ్ళతో చేతులు కలిపారా ఏందనేది అశ్విన్ గారితోటే మనం ఇంటర్వ్యూ చేసి మనం
మీ అందరికీ నేను అక్కడ ఏం జరిగింది అదంతా వివరించడానికి ప్రయత్నిస్తా. అంటే మళ్ళీ జన్మెత్తిన నాగకన్య, నాగసర్పం, నాగభవిత గురించి అసలు సిసలైన నిజస్వరూపం, సంచలన నిజాలు ఇప్పుడు మన వీడియోలో మనకు బయటకు వస్తాయి. మీరు ఇదంతా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అసలు ఏం చేసిరు వీళ్ళు, నిజంగా గుప్త నిధుల వేటలో వీళ్ళు ఉన్నారా, నిజంగా గుప్త నిధులు తీశారా, అంటే ఇప్పుడు పరారీలో ఉన్నారంటే గుప్త నిధులు తీసిన తర్వాత పరారీలో ఉన్నారా ఏందనేది మనము ఇంకా వాళ్ళపైన ఇంకా మనం స్టడీ చేద్దాం. వీళ్ళు ఇంకేం చేయబోతున్నారు, ఎక్కడున్నారు ఏంటనేది కూడా మనం లాగుదాం. సో అది లాగేంత వరకు వీళ్ళని వదలొద్దు. ప్రస్తుతం అయితే విజయనగరం టెంపుల్కి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నాం. బట్ అశ్విన్ గారు కాల్ లిఫ్ట్ చేయట్లే. సో ఆయన కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత విజయనగరం టెంపుల్ మనం వెళ్ళడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం. అంటే అశ్విన్ గారు ఏదో పూజలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో దానివల్ల కాల్ లిఫ్ట్ చేయట్లే అనుకుంటా. చూద్దాం. కాల్ లిఫ్ట్ చేస్తే మాత్రం విజయనగరం టెంపుల్కి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది మీకు వివరిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్.